యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభువా, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, విశ్వాస్యతను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. సమయంలో ప్రభువా నాయన మాతో మాట్లాడమని ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీ స్వరం విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయండి. జీవం కలిగిన మాటలు ప్రభువా నాయన మాతో మాట్లాడమని, మేము జీవించడానికి, బ్రతకడానికి కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరి నాయన అవసరతలు ఎరిగిన దేవుడవు. మేము అనేక సార్లు ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు ఆదరించారు, పోషిస్తూ ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో నాయన వాక్యాన్ని ధ్యానించిన ఇంటట్టుగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆ యొక్క డిజర్ట్ రీజియన్స్లో, అంటే అరణ్య ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో వాటిల్లో మనం చూస్తున్నప్పుడు వల్చర్స్, అలాగే అంటే రాబందులు, అలాగే హమ్మింగ్ బర్డ్స్, చిన్న పక్షులు అవి కనిపిస్తూ ఉంటాయి. రెండింటికి తేడా చూస్తే వల్చర్స్, ఈ యొక్క రాబందులు అవి డెడ్ బాడీస్ని తిని బ్రతుకుతాయి. అంటే చనిపోయిన కళేబరాలు ఎక్కడైనా కనిపిస్తే అవి ఆహారంగా తీసుకొని వాటిని అంటే బ్రతుకుతాయి. అలాగే హమ్మింగ్ బర్డ్స్ అవి చూస్తే ఆ పక్షులు యొక్క పుష్పాలు, అంటే ఏవైతే మనకి పూలు ఉన్నాయో పూలలో నుంచి వచ్చే ఆ యొక్క నెక్టర్, మకరందం మీద ఆధారపడి అవి తీసుకొని బ్రతుకుతాయి. సో రెండింటికి తేడా చూస్తే ఒకటేమో ఆ యొక్క పాత జీవితాన్ని గుర్తు చేస్తూ ఉండేది వల్చర్స్, అలాగే ఫ్రెష్ లైఫ్ని జీవించేటట్లు జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి హమ్మింగ్ బర్డ్స్. సో అంటే మనం ఏం కోరుకుంటున్నాము, ఎటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అంటే మన పాత జ్ఞాపకాలు వాటిల్లో బ్రతుకుతూ ఇంకా కృంగిపోతూ మనం చాలా తప్పులు చేసాము అని గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క అపరాధ భావనలో బ్రతకడం అన్నది మనకి అంటే తారసపడే అనేక, అంటే మనకు అటువంటి ఆలోచనలు వచ్చి ఆ విధంగా బ్రతికే అవకాశం ఉంది. అలాగే నూతనంగా దేవుని మీద ఆధారపడి ప్రతిరోజు కూడా పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మర్చిపోయి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత నూతన జీవితంలో కొనసాగే ఒక జీవితం. ఈ రెండు జీవితాలకి ఆ యొక్క వల్చర్స్, హమ్మింగ్ బర్డ్స్ సాదృశ్యంగా ఉన్నాయి. సో ఉదయకాల సమయంలో మనం చూస్తే చూడండి, ఈ లోకంలో క్రైస్తవ జీవితం జీవించడం అనేది కష్టంగా, అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు సులువే, చాలా సులువైన జీవితమే. కానీ ఈ లోకం వైపు, లేకపోతే లోకం మన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే అది చాలా కష్టమైన జీవితం, క్రైస్తవ జీవితం కొనసాగించడం అనేది. కానీ మనం వీటన్నిటిని
వీటన్నిటిని అధిగమించిన దేవుడు ఉన్నాడని దేవుని వైపు దృష్టి పెడుతూ ప్రయాణం చేస్తే సులభం. ఇది మనం అర్థం చేసుకొని క్రైస్తవ జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలాసార్లు యవనస్తులు అనేక సార్లు మనం చూస్తున్నప్పుడు యవనస్తులు కావచ్చు, ఏ వయసులో ఉంటున్న వాళ్ళైనా సరే, ఒక శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అనేక సార్లు డిఫీటెడ్ లైఫ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం పడిపోవడం, పాపంలో పడిపోవడం, లేకపోతే లోకం శరీరానికి లొంగిపోవడం, ధనానికి లోకాశలకి లొంగిపోవడం, వీటన్నిటిని అంటే అనేక సార్లు ఆత్మీయంగా ఓడిపోయే పరిస్థితులు గుండా క్రైస్తవులు వెళ్తే అవకాశం ఉంది. సో మనం అంటే ఎటువంటి జీవితం కోరుకుంటున్నాము ఎంత అన్న దాని మీదే మన ప్రయాణం కొనసాగుతుంటుంది. శోధనలో పడిపోవచ్చు, లొంగిపోవచ్చు, ధనానికి లోకాశలకి వాటికి లొంగిపోవచ్చు, లేకపోతే ఓవర్కమింగ్ లైఫ్ జీవించే అవకాశం ఉంది దేవుని మీద ఆధారపడితే. అయితే మనం క్రైస్తవులుగా ఆ యొక్క ఓవర్కమింగ్ లైఫ్ని, అంటే ఈ ఛాలెంజెస్ని వాటిని అధిగమించి, అంటే దేవుడు మనకిచ్చేటటువంటి ఆ జీవితం, ఆ జీవితం జీవించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టింది. ఆ జీవితం, ఆ అద్భుతమైనటువంటి యేసు ప్రభు వారి లోకంలో జీవించి చూపించినటువంటి ఆ అద్భుతమైనటువంటి జీవితం మనకివ్వడానికి, అదే నిత్యజీవం. నిత్యజీవం అంటే దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకంలో చూపించిన జీవితం నిత్యజీవం. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమించడం, దేవునికి నమ్మకంగా బ్రతకడం, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడం, లోకాన్ని శరీరాన్ని యేసు ప్రభు వారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాక్యం ద్వారా మనం ఆ యొక్క శక్తిని పొందుకొని జీవితం జీవించి శోధనలో వాటిని అధిగమించి జీవితం జీవించటానికి యేసు ప్రభు వారు చూపించిన జీవితమే నిత్య జీవం. ఆ జీవం ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని మన కోసం ప్రాణం పెట్టింది. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం త్యాగం చేసింది దానికోసమే. సో ఇంత అద్భుతమైన జీవితాన్ని అనేక మంది క్రైస్తవేతరులు అనేక మంది ఈ జీవితాన్ని తెలుసుకోక, ఈ జీవితాన్ని గురించి అవగాహన లేక, చెప్పేవారు లేక, వినేవాళ్ళు లేక అనేక ఇబ్బందుల్లో క్రైస్తవ్యం లేకపోతే లోకం ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ నిత్యం సంతోషం సమాధానంలో బ్రతికే అవకాశం ఉంది. అందుకే చూడండి, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అప్పట్లో ఆ రోజుల్లో మనం చూస్తే శ్రమలు వచ్చాయి. యేసు ప్రభు వారు దాని గురించి చెప్తున్నారు. యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు శ్రమలు, శోధనలు లోకంలో వస్తాయి. వచ్చినప్పుడు మనం అధైర్యపడిపోకూడదు, లొంగిపోకూడదు. దేవుడు మన ఈ లోకాన్ని జయించిన దేవుడు మన దేవుడు అని మనం గుర్తు చేసుకొని లోకాన్ని అధిగమించగలిగే శక్తి యేసు ప్రభు వారి జీవితంలో ఉందని అర్థం చేసుకొని ఆయన మీద ఆధారపడుతూ మనం లోకాన్ని జయించాల్సిన అవసరం ఉంది. లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని. సో అనేక మంది యవనస్తులు ఈ రోజుల్లో ఈ శక్తిని, ఈ యొక్క అద్భుతమైన జీవితాన్ని అవగాహన లేక, కృప మీద ఆధారపడలేక అనేక మంది యవనస్తులు, లేకపోతే ఆయా వయసులో ఉంటున్న వాళ్ళకు కూడా అనేక మంది శోధనలకు లొంగిపోతున్న వాళ్ళు, లోకానికి, ధనానికి, ఐశ్వర్యానికి, వాటికి లొంగిపోతున్న వాళ్ళు, దైవ సేవకులతో సహా లొంగిపోతున్న వాళ్ళు అనేక మంది మనకి క్రైస్తవ్యంలో కనిపిస్తారు. కాబట్టి మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని అటువంటి ఛాలెంజెస్ మనం లో నుంచి దేవుని మీద ఆధారపడి జీవితం జీవించాలని దేవుడు ఈ లోకాన్ని అధిగమించిన దేవుడు మన దేవుడు అని అర్థం చేసుకొని ఆ జీవితాన్ని మనకి ఇవ్వగలడని మనం విశ్వాసం ఉంచి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, దేవుడు కూడా మనకి శోధనలు అవి వచ్చినప్పుడు
చూడ మనకి ఎంతవరకు అయితే మనం తట్టుకోగలమో అంతే శోధనలు మనకు వస్తాయని బైబిల్ గ్రంథంలో ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13లో ఉంది. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. ఇది క్రైస్తవ జీవితం. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం కలుగు చేస్తాడు. అలాగే మనం ఎంతవరకు మనం సహించగలమో అంతవరకే శోధనలు మనకు వస్తాయన్నది ఎంత అద్భుతమైన క్రైస్తవ జీవితం చూడండి. మనం విశ్వాసంలో ఎదగడానికి ఈ శోధనలు ఉపయోగపడతాయి. మనం ఇంకా దేవునిలో బలపరచబడడానికి ఈ శోధనలు ఉపయోగపడతాయి. సో శోధనలు ఎందుకు వస్తున్నాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పరిస్థితి కూడా మన క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రతి పరిస్థితి కూడా దేవుడు మనకి అనుకూలంగా మార్చగలిగే దేవుడు. అంటే మనతో పాటు దేవుడు ఉండి మనల్ని ఆ యొక్క శోధన నుంచి తప్పించే దేవుడు. అందుకని యవనస్తులు ధైర్యం తెచ్చుకొని, మీరు ఇంతకుముందు అనేక సార్లు శోధనలో పడిపోయి ఉండొచ్చు, డిఫీటెడ్ లైఫ్ కంటిన్యూస్గా జీవిస్తూ ఉండొచ్చు. కానీ ధైర్యం తెచ్చుకొని ఇక మీదట ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో కొనసాగే అవకాశం ప్రతిరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సో అది గుర్తు చేసుకొని ఇక మీదట అటువంటి డిఫీటెడ్ లైఫ్ చూడండి. చాలాసార్లు మనం ఈ శోధనలో పడిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు మనమే హర్ట్ చేసుకునే ఒక పరిస్థితిలో ఉంటాం. వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినా, వేరే వాళ్ళని తిట్టినా, లేకపోతే పాపంలో పడిపోయినా సరే అది మన స్వతహాగా మనల్నే హర్ట్ చేస్తుంది. అంటే మనమే ఆ పర్యవసానాలు అనుభవించాలి. అంటే మనకే ఇబ్బంది, మనకు తెలియదు. చాలాసార్లు మనం పాపం చేస్తున్నప్పుడు మనం చాలా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం అనుకోవచ్చు. కానీ అది నిజానికి అది మన జీవితం మీద చాలా మచ్చ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ మచ్చ అనేది చాలా మనం చనిపోయే వరకు ఉంటుంది. అది గుర్తుంచుకొని మనం క్లీన్ లైఫ్ జీవించే అవకాశం యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టి అటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ప్రాణం పెట్టింది. అది మనం అర్థం చేసుకొని ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం మనందరికీ దయచేయాలని కోరుకుందాం. చూడండి, అందుకనే మనం ఎటువంటి జీవితం జీవించాలన్నది ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా కష్టం అవుతుంది. అంటే మనం ఎలాగా ఈ శోధనలు అధిగమించాలి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక చూడండి, సామెతల గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుతున్నాను 23 వరకు. నా కుమారుడా, నా మాటల ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయాన్ని, అంటే మన హార్ట్ని గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగా గార్డ్ చేసుకుంటామంటే వాక్యానుసారంగా మన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా మన మాటలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా, మన కుటుంబంలోనే తల్లిదండ్రుల మాటలు పిల్లలకి ఇబ్బంది కలగవచ్చు, పిల్లల మాటలు తల్లిదండ్రుల్ని హర్ట్ చేయొచ్చు, బాధ పెట్టచ్చు. వీటన్నిటికీ ఒక రెమెడీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనం ఉండే అవకాశం మనకు ఉంది. ఇది మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఇంకా మనం ఆ యొక్క అంటే ఈ మనం హృదయాన్ని కాపాడుకోవాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక చూస్తే 12వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి, 19 నుంచి. ప్రియులారా, మీకు
మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే మనం చాలాసార్లు ఇది కూడా మనల్ని మనం హత్య చేసుకుని, అంటే మనమే నష్టం చేసుకునే ఒక పరిస్థితి ఏంటంటే మనం పగ తీర్చుకోవడం. వేరే వాళ్ళ మీద మనకి ఎవరైతే మన మీద ఇది చేశారో, మనకి అన్యాయం చేశారో, మన మీద తప్పుడు కేసులు వేశారో, లేకపోతే మన మీద తప్పుడు మాటలు మాట్లాడారో, మనల్ని తప్పుగా చిత్రీకరించారో, అటువంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మన బాధ్యత కాదు, మన పని కాదు, దేవుడు చూసుకుంటాడు అన్నది మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క శాంతి సమాధానం మనకు దొరుకుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే, ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే పగ తీర్చుకోవడం అన్నది చాలా చాలా తప్పు. పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సహాయం మనకు దొరకదు. దేవుడు మనల్ని అంటే దేవుని యొక్క సహాయం నాకు అవసరం లేదని మనం చెప్తున్నట్లు. ఇది చాలా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఇది. చాలాసార్లు మనం ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మనల్ని తిట్టినా, అవమానపరిచినా మనం టిట్ ఫర్ టాట్ చేయాలనుకుంటాం, వాళ్ళకి పగ తీర్చుకోవాలనుకుంటాం. నన్ను ఇలా చేస్తాడని నేను అంటే ఏంటో చూపిస్తాను అనుకుంటాం. ఇది చాలా తప్పు. క్రైస్తవ్యంలో అటువంటి ఆలోచనలకు తావులేదు. అటువంటి ఆలోచనలను ఒకవేళ మన హృదయంలో ఉండంటే అది తీసి సిలువకు అప్పగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అన్నది అంటే దేవుని మీద మనకు నమ్మకం లేనట్లప్పుడు, ఒకవేళ మనమే పగ తీర్చుకోవాలనుకుంటే దేవుణ్ణి నమ్ముతున్నట్లు కాదు, మనకు దేవుని మీద విశ్వాసం లేనట్లు. సో కాబట్టి మనం పగ తీర్చుకోకుండా మనం శాంతి సమాధానాలతో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండి దేవుడు ఏం చేయాలన్నది దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు ఎవరికి తగిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే మనం శిక్ష అనుభవిస్తాం అని అర్థం చేసుకొని తీర్పు తీర్చే ఇది దేవునికి సమర్పించాలి. దేవుడు మనల్ని జడ్జి చేసేవాడు, మనకి తీర్పు తీర్చేవాడు దేవుడు అని మనం అర్థం చేసుకొని మనం శాంతి సమాధానాలు కోల్పోకూడదు. ఒకవేళ మనం పగ తీర్చుకుంటే మనకి దేవుని శాంతి సమాధానాలు దొరక్క మనమే ఇబ్బందులు పాలవుతాం అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకు చెప్తున్నటువంటిది ఉదయకాల సమయంలో. సో చూడండి, మనం చాలాసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ఆందోళన పడిపోతాం. మనం ఏ విధంగా బిహేవ్ చేయాలో మనకు తెలియదు. మనం సడన్గా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు గాబరు పడిపోయి వేరే వాళ్ళని గాబరు పెట్టేసి రకరకాలుగా మనం అటువంటి వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేసి కుటుంబంలో కూడా కంగారు అయిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పాలైపోయి ఉంటుంది దానివల్ల, మన ఆందోళనల వల్ల, వాటి వల్ల. కానీ మనం ఆందోళన పడకూడదు. దేవుణ్ణి నమ్మాలి, శాంతి సమాధానాలతో ఉండాలి. దేవుడు చూసుకుంటాడని అర్థం చేసుకోవాలి. కోర్స్ మనం ప్రార్థన చేసి దేవునికి సమర్పించి దేవుని ఆలోచనలతో నింపబడి ఉన్నప్పుడు మనకు అవసరమైనటువంటిది దేవుడు చూస్తాడు. ఇది ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. శిష్యులు ఆ విధంగా చూడండి, మనం చూస్తే లూకాసు వార్తలో 8వ అధ్యాయం చూస్తే 22వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించారు. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అని
అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. చూడండి ఎంత అంటే శిష్యులు యేసుప్రభు వారి పక్కనే ఉన్నారు. ఆయన ఇంతకుముందు చేసిన అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. దేవుడు ఆయనతో ఉన్నాడని తెలుసు. అయినా సరే వాళ్ళు దేవుని వైపు చూసే ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ దేవుడు గుర్తురాలేదు వాళ్ళకి సడన్గా. లేకపోతే యేసుప్రభు వారు ఉన్నాడని వాళ్ళకి విశ్వాసం రావట్లేదు. దాని బదులు ఆందోళన పడిపోతున్నారు. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో, క్రైస్తవ జీవితం కొనసాగేటప్పుడు మనం అంటే మనం తొందరపడి వేరే వాళ్ళని తొందరపెట్టి మనం చనిపోతామేమోనని, లేకపోతే ఎంతో ఆందోళన పడిపోతూ ఉంటాం. శాంతి సమాధానాలు మనం కోల్పోయి వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం. ఇటువంటి పరిస్థితి మన సంఘాల్లో, కుటుంబాల్లో ఉండకూడదు. క్రైస్తవులంగా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. చిన్న చిన్న వాటికి ఆందోళన పడిపోయి చిన్న శోధన వచ్చినా తట్టుకోలేక, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడడం తెలియక వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెట్టి, లేకపోతే సంఘంలో ఉన్న పెద్దలు విశ్వాసులను ఇబ్బంది పెట్టి, విశ్వాసులు పెద్దల్ని ఇబ్బంది పెట్టి, ఇటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. సో కాబట్టి దేవుని వైపు, దేవుని మీద విశ్వాసం ఎక్కడున్నట్లు అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే దేవుని మీద విశ్వాసం లేనట్లే. కాబట్టి యేసుప్రభు వారు అదే ప్రశ్న శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీ విశ్వాసం ఎక్కడా అని. సో మనల్ని కూడా ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, మన విశ్వాసం ఎక్కడ ఉంది? నిజంగా దేవుని మీద ఆధారపడే క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నావా? మినిస్ట్రీ కొనసాగిస్తున్నావా? చర్చెస్ ఆ విధంగానే రన్ అవుతున్నాయి? పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందండి. దయచేసి ఉదయకాల సమయంలో మనం నేర్చుకొని మన ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూడండి, మార్త మరియా లాజర్ చనిపోయినప్పుడు పరిస్థితి ఇది. తను నమ్మలేకపోతా ఉంది. మార్తకి చెప్తున్నాడు, అతడు చనిపోయి 4 దినములు అయింది కనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పేస్తుంది. ఆయన యేసుప్రభు వారు లాజర్ని లేపుతున్నప్పుడు వాళ్ళకి విశ్వాసం లేదు. యేసుప్రభు వారు అందుకే వాళ్ళ అవిశ్వాసానికి చాలా 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 కుమిలిపోయాడు. ఆయన ప్రార్థనలో అది మనకు అర్థమవుతుంది. మన అవిశ్వాసానికి దేవుడు చాలా చాలా అంటే బాధపడతా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. చాలా బాధపడతాడు మన అవిశ్వాసాన్ని దేవుడు చూసి. దేవుడు ఉండగా ఎందుకు వాళ్ళే నష్టపరుచుకుంటున్నారు, ఆందోళన చెందుతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని దేవుడు చాలా బాధపడతాడు. అది మనం అర్థం చేసుకొని దేవుని మీద నమ్మకం ఉంచుతాం. దేవుని మీద నమ్మకం ఉంచాలి. మీరు చూస్తే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ చివరి వచనం. వారు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూసారా, యేసుప్రభు వారి సొంత ప్రాంతంలో యేసుప్రభు వారిని వాళ్ళు నమ్మట్లేదు. ఆయన అద్భుత కార్యాలు ఏం చేసినా సరే, ఈయన మరి కుమారుడే కదా, జోసెఫ్ కుమారుడే కదా, వీళ్ళ సహోదరులు అందరూ మనకు తెలుసు కదా అని అనుకొని ఆయన యొక్క శక్తిని, ఆయన దేవుని కుమారుడు అని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆయన మీద నమ్మకం లేకపోవడం వలన, ఆయన మీద విశ్వాసం లేకపోవడం వలన ఆ ప్రాంతాల్లో దేవుని కార్యాలు చూడలేకపోయారు. అంటే మన జీవితాల్లో కూడా మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం అంటే కారణం అవిశ్వాసమే కారణం.
మన శోధనలకు లొంగిపోతున్నాం అంటే అవిశ్వాసమే కారణం. డిఫీటెడ్ లైఫ్ జీవిస్తున్నాం అంటే అవిశ్వాసమే కారణం. దేవుణ్ణి నమ్మి మనం సంతోషం సమాధానంతో మన కుటుంబాలు సంఘాలు కొనసాగించాల్సింది పోయి దేవుని మీద నమ్మకం లేక అవిశ్వాసాన్ని బట్టి మనం చాలా డిప్రెషన్స్లో, శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో క్రైస్తవులు అనేక మంది అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ రోజుల్లో మనం తెలుసుకొని అటువంటి జీవితం నుంచి బయటపడాలని మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడును ఆయన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతనని వ్రాయబడి ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో అంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు, అనేక జనాలకి తండ్రి అయి ఉన్నాడని యేసుప్రభు వారు బట్టి ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుతున్నాను. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అంటే 40 ఏండ్లు దేవునితో ప్రయాణం చేసి వాళ్ళు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు అనేక మంది ఆ ఇశ్రాయేలీల్లో కనిపిస్తున్నారు. దేవుడు వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశింపరని ప్రామిస్ చేశాడు. అంటే ఎంత అవిశ్వాసం అనేది చాలా భయంకరమైనది. దేవుని నమ్మాలి. దేవుని మీద మన ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసని అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితి లేకపోతే మనం క్రైస్తవులం అని ప్రపంచానికి ఏమి చూపిస్తాం? క్రైస్తవ మార్గం యేసుప్రభు వారి మార్గం అని మనమే సరిగ్గా దేవుణ్ణి నమ్మకపోతే ఇంకెలాగా ఇతరులు నమ్ముతారు? అది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడుతూ చిన్న వాటి మీద కూడా దేవుని మీద ఆధారపడుతూ నమ్మకంగా ఉంటూ దేవునిలో ఎదిగి ఆ విధంగా క్రైస్తవ జీవితం జీవించి ప్రపంచానికి యేసుప్రభు వారి మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత క్రైస్తవులంగా మనందరికీ ఉంది. సో కాబట్టి అటువంటి జ్ఞానం యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, మమ్మల్ని మరొకసారి వాక్యం ద్వారా ఛాలెంజ్ చేశారు. అవిశ్వాసం చూపించకుండా విశ్వాసంలో ఎదగడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని అర్థం చేసుకోవడం, ఆ విధంగా మా యొక్క జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయమని, జ్ఞానం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా నాయన వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలతో నింపమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.